కేసులు పెడితే పెట్టారు. వీ డోంట్ కేర్ దట్. రైతుల కోసం కేసులు పెట్టించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేశారు ఆ రోజున. ఎప్పుడు లేదు చరిత్రలో, బహుశా భారతదేశ హిస్టరీలో లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సెక్యూరిటీని 12 hours విత్డ్రా చేసుకోవడం వితౌట్ నోటీస్. కనీసం నోటీస్ కూడా ఇవ్వకోకుండా, ఎవరైనా ఉంటే నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చి మీరు వెళ్ళొద్దు అంటారు, లేదు వెళ్తే మేము ఇవ్వలేమంటారు. అలాంటి డిస్కషన్ మాకు ఇస్తారు. వితౌట్ నోటీస్ సెక్యూరిటీ విత్డ్రా చేసుకున్నారు. దుర్మార్గం, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహిస్తున్నది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఈ రాష్ట్రంలో కాదు. మీకేంటి అసలు నోటీస్ ఇవ్వకోకుండా ఒక ఎక్స్సీఎం యొక్క సెక్యూరిటీని, దట్టు Z+ సెక్యూరిటీని మీరు హఠాత్తుగా విత్డ్రా చేసుకోవటం ఎంత దుర్మార్గం అండి. దీని వెనకాల కుట్ర ఉంది అంటే నమ్మొచ్చేమని అనిపిస్తుంది కదా. దుర్మార్గం, అన్యాయం, అక్రమం. ఖచ్చితంగా ఎప్పుడు ప్రశ్నించాలో, ఎక్కడ ప్రశ్నించాలో మేము ప్రశ్నిస్తాం. న్యాయస్థానాల్లో ప్రశ్నిస్తాం, ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నిస్తాం. దానికి జవాబుదారీ చెప్పవలసింది ఈ రాష్ట్ర డీజీపీ, ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, నాట్ పొలిటీషియన్స్. చంద్రబాబు నాయుడు ఏమి అడగరు. ఏమంటే డీజీపీ గారు ఎందుకు తీశారని నోటీస్ లేకుండా డీజీపీ గారిని అడుగుతారు. లేదండి మాకు లోకేష్ గారు చెప్పాడండి అందుకని తీసేసామని చెబుతాడా? రేపు చూద్దాం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఆల్ IPS ఆఫీసర్స్ మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 52 సంవత్సరాలే ఆయనకి. ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేస్తాడో మీరే చూస్తారు. మేము చూస్తామో లేదో తెలియదు. ఏంటి IPS ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు. ధర్మం కాదు ఇది, అన్యాయం. రేపు పొద్దున్నే వెళ్తున్నారని చెప్పేసి మీరు విత్డ్రా చేసేసుకుంటారా సెక్యూరిటీని? రేపు మా మీద కేసు పెట్టారండి ఊని అనుకుందాం, నాగరాజు ఏమని, మీరు ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారు అని కేసు పెట్టారు మా మీద. విచారణ చేసిన తర్వాత వీళ్ళు ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించలేదని కొట్టేశారండి. అప్పుడు ఏం చేస్తాం? కేసులు నిలబడుతున్నాయా? ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికి? నిలబడ్డాయా? రాజశేఖర రెడ్డి గారి మీద కూడా కేసులు ఉన్నాయి ఎలక్షన్ కోడ్ను సంబంధించి. అవి నిలబడతాయా కేసులు? సో కక్షతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చేతుల్లో బొమ్మల్లాగా IPS ఆఫీసర్లు యాక్ట్ చేయటం తప్పు, ధర్మం కాదు. అనుభవిస్తారు. దీనికి సమాధానం చెప్పాల్సిన పని వస్తుంది. ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇచ్చామంటే ఏంటి? డీజీపీ గారు అన్నాడా? సెక్యూరిటీ విత్డ్రా చేసుకున్నారు కదా, చేసుకోలేదని చెప్పమన్నా పోనీ, నాకేం అభ్యంతరం లేదు. మేమేం విత్డ్రా చేసుకోలేదండి, ఆయన Z+ సెక్యూరిటీ ఆ రోజు కూడా ఉందని చెప్పమానండి. ఆ రోజు లేదు, మీరు అందరూ చూశారుగా. మళ్ళీ అక్కడికి వెళ్తే ఉంది, పాలకొండ వెళ్తే ఉంది, మళ్ళా అంతకు ముందు రోజు ఉంది. ఏంటిది? ఒక్క తప్పు ఎమ్మటి చెబుతారండి, చెప్పాల్సిన సమయంలో చెప్తారు. కేంద్ర హోంశాఖ మంత్రికి చెప్పాలో లేకపోతే న్యాయస్థానాలు అడగాలో. పోయి మేము మొన్న గవర్నర్ గారిని కలిసాం కదా, గవర్నర్ గారిని కలిసాం. ఒక ప్రతినిధి బృందం వెళ్ళి గవర్నర్ గారిని కలిస్తే నాకు గవర్నర్ గారితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమన్నా అంటే అసలు Z+ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకు ముందు ఉందా మీరు అడుగు